సువార్త అనగా మంచి వార్త. సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారిని గురించిన వార్త. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో సువార్త ప్రకటించుట అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారము యేసు ప్రభు వారు కూడా తన పరిచర్యను సువార్త ప్రకటించుట ద్వారా ప్రారంభించారు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 31వ వచనం ప్రకారము పౌలు భక్తుడు పూర్ణ ధైర్యంతో సువార్తను ప్రకటించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం ప్రకారము సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అని పౌలు భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో వాక్యము ప్రకటించుము అని తిమోతికి పౌలు ఖచ్చితంగా చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం ప్రకారము నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని అపోస్తులుడైన పౌలు భక్తుడు చెప్పాడు. సువార్త ప్రకటింపవలసిన భారము మన మీద ఉన్నదని మనం జ్ఞాపకం ఉంచుకొనవలెను. ఆమేన్.